ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కైలాసాన్ని దర్శించి తరించాలి అనుకుంటారు. ఇది ఒక జీవన ముక్తి యాత్రగా, జీవన సాఫల్య యాత్రగా భావిస్తారు. కైలాస మానస సరోవర యాత్ర అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహణలో 2025 సంవత్సరంలో ఎంతో మంది యాత్రికులను దిగ్విజయంగా కైలాస మానస సరోవర యాత్ర చేయించి ఒక అగ్రస్థానంలో నిలిచి బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డుని పొందిన సంస్థగా మనందరికీ తెలిసిందే. ఇటీవల మే 10, 2026న హైదరాబాద్ జూబ్లీ కన్వెన్షన్లో 2026లో కైలాస యాత్రకు వెళ్తున్న 1000 మంది పైగా భక్తులను ఒక ప్రీ గెట్ టుగెదర్ మీట్ని నిర్వహించి యాత్ర నియమ నిబంధనలు తెలియజేసి ఒక సంచలనాన్ని సృష్టించి తన రికార్డ్ని తానే బద్దలు చేసిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ కుమార్ శర్మ గారితో 2026 కైలాస మానస యాత్ర ఎలా చేయాలి, కొత్త నియమ నిబంధనలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి, ఎన్నో అంశాల గురించి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2026వ సంవత్సరంలో ఈ కైలాస యాత్రకు వెళ్ళడానికి భక్తులు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అండ్ ఈ ఇయర్ 1000కి పైగా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అని తెలుసుకున్నాను. ఎందుకు ఈ అశ్వ సంవత్సరం పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రయాణికులు? ఎస్ అమ్మా, ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారమ్మా. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక శ్లోకంతో మొదలు పెడతారు మహాన్యాసంలో. అంటే వాటిలో ఉన్న అర్థం చూస్తే ఒకసారి మనం, ముక్కోటి దేవతలు వారందరూ తన్మయత్వాన్ని, ఆనందాన్ని, రమణీయతని పొందడానికి వారందరూ వారి వారి లోకాలన్నీ కూడా వదిలేసి భూలోకంలో, మన భరతవర్షంలో, మన భరతఖండంలో ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ఇలకైలాసాన్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసమైనటువంటి, ఆవాసమైనటువంటి కైలాసగిరి దగ్గరికి వచ్చి వారందరూ సంచరిస్తూ తరిస్తూ ఉంటారు అని అందులో నాకు అర్థం తల్లి. సో ముక్కోటి దేవతలు సైతమే ఆనందం కోసం, రమణీయతన కోసం వారందరూ వచ్చి తరిస్తుంటే, అటువంటిది మానవుడు సజీవ దేహంతో, మన కంటితో, మన యొక్క శరీరంతో ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకొని తరించాలనేటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరికి అది లైఫ్ టైం డ్రీమ్‌గా, లైఫ్ టైం అచీవ్‌మెంట్‌గా ఉంటుందమ్మా అది. సో ఇటువంటి పరిస్థితుల్లో కైలాస యాత్ర లైఫ్‌లో ఒకసారైనా చేయాలనుకోవడం ఒక ఎత్తయితే, ఈ సంవత్సరం 2026 అనేటువంటి ఈ సంవత్సరం మనకెలా అయితే పుష్కరాలు అనేటువంటిది మనకు 12 ఇయర్స్‌కి ఒకసారి సంభవిస్తుందో, అలానే ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ రీజియన్‌లో టిబెటియన్ ప్రాంతం వారందరికీ, బోన్ మతస్థులకి, జైన్ మతస్థులందరికీ లైఫ్‌లో కంపల్సరీ 12 సార్లు కైలాసగిరి యొక్క పరిక్రమ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క థంబ్ రూల్ అమ్మ అది. సో 12 సార్లు చేయలేనటువంటి వారెవరైనా ఉంటే, ఇటువంటి 12 ఇయర్స్‌కి ఒకసారి పిలువబడేటువంటి హార్స్ ఇయర్ అని, అశ్వ సంవత్సరము అనేటువంటి ఈ యొక్క సంవత్సరంలో ఎవరైనా సరే ఒక్కసారి కైలాసగిరి పరిక్రమ చేసినా, ఒక్కసారి మానస సరోవరం యొక్క పరిక్రమ బస్సులో చేసినా, ఆ పవిత్ర జలాన్ని మనం ప్రోక్షణ చేసుకున్నా సరే 12 సార్లు మనం కైలాస యాత్ర చేసిన ఫలితం వస్తుంది అని ప్రతీక వాళ్ళకి. కాబట్టి సహజంగానే కైలాస యాత్రకి చాలా ఎక్కువ మంది వెళ్ళాలని ఇంటెన్షన్‌తో ఉంటారు. అందులో సీజనల్ యాత్ర, చైనీస్ వారు ఎప్పుడు స్టాప్ చేస్తారో, ఎప్పుడు మళ్ళీ ఇబ్బందులు అవుతాయో అన్నటువంటి ఆ యొక్క దృక్పథంతో కూడా అందరూ వెళ్ళాలనే ఇంటెన్షన్‌తో ముందుకు ఆలోచన వేస్తూ ఉంటారు. ఈ అశ్వ సంవత్సరం అనేటువంటి ఇంపాక్ట్ వల్ల ఖచ్చితంగా భక్తులందరూ హైందవ సంస్కృతి, సాంప్రదాయంకి అనుబంధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 2026 అశ్వ సంవత్సరంలో వెళ్ళాలనుకోవడము. దీంట్లో భాగంగా మనం గమనిస్తే వచ్చినటువంటి యొక్క ఆహ్, ఈ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనం ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఒక 400-500 వరకు రీచ్ అయ్యేటువంటివి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1100 వరకు కైలాష్‌కి మే, జూన్ బ్యాచెస్‌లోనే వెళ్తున్నారు అనంటే, ఆల్మోస్ట్ కైలాష్ యాత్రకి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అందరూ ప్లాన్ చేస్తున్నారని మనకు తెలుస్తూ ఉందమ్మా. అండ్ ఈ సంవత్సరం ఫేర్స్ చాలా పెరిగాయి యాత్రకు రిలేటెడ్ అని విన్నాం. ఎందుకు పెరిగాయి అంటారు సార్ యాక్చువల్లీ? యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి ఇక్కడ నుండి మనం నేపాల్, అక్కడ నుండి టిబెట్ ప్రాంతం విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. ఇన్నిటిని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తాం సహజంగా మనం. సో, మనం ఇక్కడ నుండి నేపాల్, నేపాల్ నుండి టిబెట్, టిబెట్ నుండి చైనా వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా నేపాల్‌లో సిమికోట్ అండ్ హిల్సా ఈ ప్రాంతానికి సంబంధించిన పర్మిట్ ఉంటుంది. ఆ తర్వాత నేపాల్ నుంచి మనం చైనాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు వీసా ఉంటుంది. తర్వాత వారి దగ్గర నుంచి ముందే మనం ఇన్విటేషన్ పర్మిట్ తెచ్చుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్‌తో కూడుకున్నటువంటి ఒక వాతావరణాలు. సో, ఇవన్నిటికి డాలర్స్‌లో మనం పే చేయాల్సొస్తది.
సో $50 ఉన్నటువంటిది $100 అయిందనుకోండి ఒక దగ్గర పర్మిట్. ఆల్‌మోస్ట్ 5,000 నుంచి ఒక 10,000కి పెరిగిపోయినట్టే. ఒక రూ. 40,000 పర్మిట్ కాస్త 60,000 అయిందనుకోండి ఆటోమేటిక్‌గా పెరిగిపోయినట్టే. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. సో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నడుస్తుంది కాబట్టి రూ. 200 $220 పైకి ఫ్యూయల్ రేట్ ఎళ్ళిపోయింది నేపాల్‌లో. 100 చిల్లర ఉండాల్సినటువంటిది 200 చిల్లరకి పెరిగిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో కాస్టింగ్ అనేటువంటిది పెరిగిపోయేసరికి ఎయిర్‌లైన్స్, ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఇన్నిటితో చేసేటువంటి యొక్క ఆపరేషన్ కాబట్టి ఆబ్వియస్‌గా కాస్ట్ అనేటువంటిది ఈసారి పెరిగి ఉంది. ఇదంతా కూడా ముందే అప్డేట్ చేసి కూడా ఉన్నారు. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ కైలాష్ యాత్రకి బుక్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి గురించి చాలా మీరు ఒక వాలిడ్ ఇన్ఫర్మేషన్ అడిగారమ్మా. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి 2026లో ఇంత ఖర్చవుతుందని ముందుగానే మనకు జనవరిలోనే అప్డేట్ ఉంది. కాబట్టి ముందుగానే ఆ పెరిగినటువంటి ఫేర్స్‌తోనే మనం ముందుగానే కస్టమర్స్‌కి అప్డేట్ చేశాము. సో, వారి పర్మిట్, వాళ్ళ వీసాస్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యుద్ధ వాతావరణం వల్ల అడిషనల్‌గా ఒక 15,000-20,000 బర్డెన్ పెరిగింది ఫ్యూయల్ చార్జెస్ వల్ల. సో, ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్‌కి ఎంతైతే కమిట్ అయ్యి ఉంటామో, ఆ కమిట్మెంట్‌తోనే మనం కైలాష్ యాత్రకు తీసుకెళ్తున్నామని మొన్న గెట్ టుగెదర్‌లో కూడా వారికి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఎవరైతే కొత్తగా బుక్ చేసుకుంటున్నారో వారికి మాత్రం పెరిగిన చార్జెస్ ఇలా ఉన్నాయని అప్డేట్ చేసి, వారిని కైలాష్ యాత్రకి మూవ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. బికాజ్ వన్స్ కమిట్ అయినట్టే కాబట్టి, కమిట్మెంట్‌ని మనం బ్రేక్ చేస్తే కస్టమర్‌కి అది మళ్ళీ సెకండ్ థాట్ వెళ్ళిపోతది కాబట్టి, ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడే ఒకసారి ఫేర్ పెంచితే ఇంక నేపాల్‌కెళ్ళాక ఇంకేం పెంచుతారు, చైనాకి వెళ్ళాక ఇంకేం పెంచుతారనే ఆలోచనకి వెళ్ళిపోతారు సహజంగా. హ్యూమన్ టెండెన్సీ ప్రకారం. కాబట్టి అటువంటిది లేకుండా, సరే మనం ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్‌ని మనం పెద్దగా మార్జిన్ లేకుండా చేసినా సరే, వి హావ్ టు స్టాండ్ ఆన్ అవర్ వర్డ్ అనేటువంటి ఒక ఆలోచనకి మనం ప్లాన్ చేస్తున్నాము. కైలాస యాత్ర రూట్ మ్యాప్ ఏంటి సార్ యాక్చువల్‌గా? యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్రకి 2 మార్గాలుగా వెళ్ళొచ్చమ్మ. ఒకటి హైదరాబాద్ నుండి కాఠ్మండు ఫ్లై అయ్యి, కాఠ్మండూలో మనం పశుపతినాథ్ కనెక్టింగ్ పాయింట్స్ ద్వారా యెస్. వెళ్తారు. కా కాఠ్మండూలో మనం పశుపతినాథ్, జలనారాయణ్, ధోలేశ్వర్ ఇటువంటి యొక్క టెంపుల్స్ అన్ని కూడా చూసుకొని, అక్కడ నుండి మనం బై రోడ్ వెళ్తాం టిల్ కైలాష్ వరకు. అంటే మనం కీరోంగ్, న్యాలము, సాగా, మానస్ సరోవర్, డార్చన్, యమద్వార్, జుతుల్పుక్, ధీరాపుక్, జుతుల్పుక్ లాంటి పాయింట్స్ అన్నిటిని పరిక్రమ చేసుకొని, మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి సుమారుగా మనకు 14 రోజుల సమయం పడుతుందమ్మా. సో, కాఠ్మండు లోకల్ సైట్ సీయింగ్ ఒక 2 డేస్. అప్ అండ్ డౌన్ మళ్ళీ ఒక 1 డే, 2 డేస్. ఇలా లెక్క వేస్తే మనకు మొత్తం 16-18 రోజుల సమయం పట్టేటువంటి ఒక యాత్ర బై రోడ్ రూట్. మన ఓపిక అంతా కూడా రోడ్ రూట్‌లో జర్నీలోనే సాగుతూ, మన ఓపిక అంతా అయిపోయిన తర్వాత, తిరిగి మళ్ళీ కైలాష్ యాత్ర చేయాలనేటువంటి ఒక ఓపిక, ఆ ఎసెన్స్ అనేటువంటిది వారికి లేక, లైఫ్‌లో కైలాష్ యాత్రే పెద్ద అచీవ్‌మెంట్. అటువంటిది కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ ఉంది చూసారా అమ్మ. అరుణాచలంలో ఎలా అయితే గిరి చుట్టూ పరిక్రమ చేస్తారో, అటువంటి పరిక్రమ అనేటువంటిది ఇంకా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తది. లైఫ్ బిఫోర్ కైలాష్ పరిక్రమ, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ పరిక్రమ అన్నటువంటి 2 రకాల వేవ్ లెంగ్త్స్ మన మైండ్స్‌లో కనిపించొచ్చమ్మా మనం. కాబట్టి అంతటి విశేషమైనటువంటి ఆ యొక్క కైలాష్ పరిక్రమ అనేటువంటిది చేయడంలో ఓపిక సన్నగిల్లిపోతుంది రోడ్ రూట్‌లో వెళ్తే. ఇప్పుడు మనం సెకండ్ బెస్ట్ ఆప్షన్ గురించి చెప్పుకుంటున్నాం. ఒకటి కైలాష్ మానసరోవర్ యాత్ర బై హెలికాప్టర్ రూట్ హైదరాబాద్ నుండి మనం లక్నో ఫ్లై అయ్యి, లక్నో నుండి నేపాల్‌గంజ్ అనేటువంటి పాయింట్‌కి ఒక 4 అవర్స్ డ్రైవ్‌లో వెళ్ళి, నేపాల్‌గంజ్‌లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అమ్మవారు నాలుకబడ్డ ప్రదేశం దర్శనం చేసుకొని, అక్కడ నుండి మనం సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్‌కి చార్టర్డ్ ఫ్లైట్‌లో ఫ్లై అయ్యి, అక్కడ నుండి హిల్సా అనేటువంటి ఒక ప్లేస్‌కి 4-in-1 హెలికాప్టర్స్‌లో ఫ్లై అయ్యి, అక్కడ నుండి మనం చైనీస్ బార్డర్ జస్ట్ ఒక 200-300 మీటర్స్ మాత్రమే మనం మాకు చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేసి, ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని, అక్కడ నుండి నో ఫ్లై జోన్ కాబట్టి ఫర్దర్‌లో, అక్కడి నుండి మనం తక్లాకోట్ అనేటువంటి ఒక ప్లేస్‌కి ఒక 1 అవర్ డ్రైవ్. అక్కడ 2 డేస్ మన బాడీ అక్లమటైజ్ చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని క్లైమేట్‌కి. బికాజ్ అబోవ్ సీ లెవెల్ వెళ్ళాం కాబట్టి మన బాడీ అంతా కూడా కాస్త సెట్ అవ్వాల్సొస్తుందక్కడ. లేదా గిడ్డినెస్, వామిటింగ్, హెడ్‌ఏక్ లాంటి సింప్టమ్స్ అనిపిస్తాయి కొంతమందికి. అటువంటి వాళ్ళని కాస్త మనం మెడికేషన్ సెట్ చేసేస్తాము. సో, ఫోర్త్ డే మనం మానసరోవరం వెళ్తాము. మానసరోవరంలో బస్సులో మనం చుట్టూగా పరిక్రమ చేసుకుంటాం మానసరోవరం చుట్టూ. అండ్ నక్షత్రాలన్నీ కూడా నైట్ టైమ్‌లో వచ్చి డిప్ అయి వెళ్తుండగా బ్రాహ్మీ ముహూర్తం మనం దర్శనం చేసుకుంటాం. అవును. ఇది విన్నాం సార్ యాక్చువల్‌గా. యెస్. దేవతామూర్తులు వచ్చేసి అక్కడ నదిలో స్నానం ఆచరించేసి వెళ్ళిపోతారు. యెస్. అది చాలా మంది దర్శించుకున్నారు అనేది యెస్. కూడా ఒక యెస్. వినికిడి ఉంది. దాని గురించి ఏదంటారు? యెస్. యాక్చువల్‌గా ఆ మానసరోవరంలో బ్రాహ్మీ ముహూర్తంలో జ్యోతి స్వరూపంగా, నక్షత్ర స్వరూపంగా దేవతలు స్నానమాచరించడానికి వస్తారన్నటువంటి మూమెంట్ మనం బ్రాహ్మీ ముహూర్తంలో
అమావాస్య, పౌర్ణమి అటువంటి తేడా లేకుండా ఏ సమయంలో అయినా సరే మనం అబ్జర్వ్ చేయొచ్చమ్మా అది. సో, ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చూసుకొని నెక్స్ట్ అదే రోజు మార్నింగ్ మనం మానసరోవరంలో ఇప్పుడు డిప్ చేయనివ్వట్లేదు లాస్ట్ ఇయర్ నుండి. కాబట్టి ఆ వాటర్ మనం బయటికి తీసి, వేడి చేసి, ఆ హాట్ వాటర్‌తో వీరికి మనం పుణ్య స్నానం చేసుకునేట్టుగా అవకాశం ఇస్తున్నాం. సెపరేట్ టెంట్స్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఒక పెద్ద షెడ్ ఒకటుంటుంది. గ్లాస్ షెడ్. కైలాష్ ఎదురుగా ఉంటారు. స్వామివారు ఎదురుగా మనం కూర్చొని చక్కగా మానసరోవరం ఒడ్డున చక్కగా మనం స్వామివారి యొక్క అభిషేకము, హోమము లాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. ఆ తర్వాత మనం డైరెక్ట్ డార్చిన్ వెళ్ళిపోయి కైలాసగిరికి సమానమైనటువంటి ఒక కొండ ఒకటుంటుంది. అష్టపది అనేటువంటి ఒక పాయింట్‌కి వెళ్తాం మనం. వెళ్లి అష్టపది, నంది పర్వత్, ఆత్మలింగం ఉన్నటువంటి ఒక ప్రదేశం చూస్తాం అక్కడ మనం. సో, చాలా నెక్స్ట్ లెవెల్ అనుభూతి ఉంటుందది. అక్కడ నుండి డైరెక్ట్‌గా మనం అగైన్ బయలుదేరి మనం డార్చన్ వచ్చేసి నెక్స్ట్ రోజు యమద్వార్ వెళ్తాం. అక్కడ నుండి యమద్వార్ అంటే సౌత్ ఫేస్ ఆఫ్ కైలాష్ కనబడుతుంది. అక్కడ నుండి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీల్ అనిపిస్తది. సో, ఆ అద్భుతమైనటువంటి ఒక ఫీల్‌ని వన్స్ ఒకసారి మనం అనుభవించిన తర్వాత, ఆ యమద్వార్ వరకు రావడానికి 2 కాళ్ళతో పని లేదు. ఎందుకంటే నడిచింది ఎక్కడ లేదు ఈ యొక్క టోటల్ ప్రాక్టీస్‌లో. ఓన్లీ చైనీస్ బార్డర్ దగ్గర మాత్రమే ఒక 5 మినిట్స్ వాక్ తప్ప అంతకు మించి లేదు. అది కూడా నడవలేము అనుకునే వారికి కూడా సెపరేట్‌గా ఒక వెహికల్‌లో మనం బార్డర్ దాటించేస్తాం. సో, యమద్వార్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పాయింట్ దగ్గరికొచ్చాక అసలైన టాస్క్ మొదలవుతది. ఎయిదర్ మనం కైలాసగిరి చుట్టూ పరిక్రమ 3 డేస్ చేయాలా? లేకపోతే డార్చన్ వెళ్లి రెస్ట్ తీసుకోవాలా అని. ఎవరైతే పరిక్రమ 3 డేస్ చేస్తారో వాళ్ళు దే విల్ స్టార్ట్ బై షోల్డర్ బ్యాగ్ మనం బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్తాం. సో, ఒక షెర్పా ప్రతి ఒక్క బ్యాచెస్‌కి 5-10 మెంబర్స్‌కో షెర్పా మనం అరేంజ్ చేసుంటాం. కిచెన్ టీమ్ ముందుగానే వెళ్ళిపోతుంది. సో, హై ఆల్టిట్యూడ్‌లో కూడా మనం మన ఫుడ్డే ఇవ్వాల్సొస్తుంది. సో, దీంతో పాటు ఫస్ట్ రోజు 14 కిలోమీటర్లు ధీరాపుక్ అనే ప్లేస్ వరకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సెకండ్ రోజు పరిక్రమ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా పోనీ హార్స్ గుర్రం ఉండాలి. 6 కిలోమీటర్స్ హైట్, 6 కిలోమీటర్స్ డౌన్, 6 కిలోమీటర్స్ మళ్ళీ ప్లెయిన్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. సో, దాన్ని డాల్మాలా పాస్, గౌరీకుండ్ అనేటువంటి పాయింట్స్ దాటుకుంటూ వెళ్తాం. జుతుల్పుక్ అనే పాయింట్‌కొచ్చిన తర్వాత థర్డ్ డే పరిక్రమ చాలా ఈజీగా ఉంటది. 1 ½ అవర్‌లోనే అయిపోతుంది. మళ్ళీ డార్చన్ వచ్చేసి తక్లాకోట్, మళ్ళీ నేపాల్‌గంజ్, అక్కడ నుండి లక్నో, హైదరాబాద్ లేదా బెంగుళూరు లేదా చెన్నై ఇలా ఈ ప్లేసెస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి ఈ రూట్‌లో హెలికాప్టర్ రూట్‌లో వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు. మన ఓపిక చాలా ప్రశాంతంగా, మనకు ఓపిక సన్నగిల్లకుండా మన శక్తి అంతా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఎక్కువగా హెలికాప్టర్ రూట్‌ని ప్రిఫర్ చేయడానికి కారణం ఇదే యెస్ అమ్మ. అనుకుంటారా? యాక్చువల్‌గా రోడ్ రూట్‌లో ఏంటంటే మాకు చాలా ఈజీ ఆపరేషన్ అమ్మ. ఒక కిచెన్ వెహికల్ ఇచ్చి ఒక 4, 5 మెంబర్స్ స్టాఫ్‌ని ఇచ్చేస్తే ఈజీగా బ్యాచ్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తది. కానీ హెలికాప్టర్ రూట్‌లో లక్నో ఎక్కడ, నేపాల్‌గంజ్ ఎక్కడ, సిమికోట్ ఎక్కడ, హిల్సా ఎక్కడ, చైనా బార్డర్ తక్లాకోట్ ఎక్కడ, మానసర్ ఎక్కడ దాదాపుగా 10 ప్లేసెస్‌లో మా టీమ్స్ ఉండాలి. సో, చాలా రిస్కీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. వాటికి వీటికి అబ్జర్వ్ చేస్తే ఒక 35,000-40,000 డిఫరెన్షియేషన్ ఉంటుంది రోడ్ రూట్‌కి, హెలికాప్టర్ రూట్‌కి. కానీ కస్టమర్ వన్స్ ఒకసారి రోడ్ రూట్‌కెళ్ళిన తర్వాత, జీవితంలో ఇంకోసారి నేను కైలాష్ యాత్రకి రోడ్ రూట్‌లో వెళ్ళమని ఇంకోరిని ప్రిఫర్ చేయము అంటారమ్మా. సో, అంత ఓకే. రిస్క్‌తో అలిసిపోతారనమాట. కూడుకున్న పని. అలిసిపోతారు. కాబట్టి అది సజెస్టెడ్ కాదు అని చెప్తాం తల్లి మనం. సరే ఇప్పుడు ఇది హై ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది కదా! యాత్ర మొత్తము. సో, ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? యెస్. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి సహజంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది మెయిన్ ఒకటే ఒక ప్రాబ్లమ్ వచ్చేటువంటిది ఏంటి అంటే, హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌లో మనకొచ్చేటువంటి ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లము, గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషన్స్ లాంటివే వచ్చే అవకాశం ఉంటది. ఎందుకు అంటే, ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ప్రదేశంకి వెళ్తున్నాం. కాబట్టి మన బాడీని ముందుగానే కార్బోహైడ్రేట్స్ తగ్గించి, అంటే రైస్ లాంటివి తగ్గించి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ బాడీని అడ్జస్ట్ చేయాలి ఒకటి. రెండోది బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, ప్రాణాయామము, యోగా ఇటువంటివన్నీ ఖచ్చితంగా చేస్తేనే మన బాడీ సెట్ అవుతది క్లైమేట్‌కి అనుకూలంగా. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్లి చూస్తే ఒకసారి ప్రతిరోజు జూమ్ క్లాసెస్ పెడతాం మనం కస్టమర్స్‌కి. ఆల్‌మోస్ట్ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ యోగా ట్రైనర్‌తో మనం ట్రైన్ చేయిస్తాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ బాడీని మనం మెంటల్‌గా, ఫిజికల్‌గా ట్యూన్ చేయకపోతే ఆ హై ఆల్ట్‌కెళ్ళొచ్చిన తర్వాత చాలా కష్టపడతారు. ఇంతవరకు పలానా వాళ్ళకి ఎవరికో అలా ఇబ్బంది జరిగిందట అని చూడడమే తప్ప, మా ఎక్స్‌పీరియన్స్‌లో ఏ రోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ కైలాష్‌కి వెళ్లి పలానా వాళ్ళు చనిపోయారట అన్నటువంటి ఒక మాట మా లైఫ్‌లో నేను ప్రాక్టికల్‌గా చూడలేదమ్మా. ఓకే. అందుకోసమే మీరు ముందస్తు జాగ్రత్తగా యోగా క్లాసులు పెట్టడం కానీ, వాట్సాప్ గ్రూప్ యెస్. క్రియేట్ చేయడం కానీ, యెస్. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం అనేది స్ప్రెడ్ కానీ చేయడం జరుగుతూ ముందుగానే ఉంది. చేసేస్తున్నారు మీరు. ఎందుకంటే అది చేస్తేనే వీళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత కైలాష్ వరకు వెళ్తారు, మానసరోవరం వెళ్తారు, యమద్వార్ వెళ్తారు, పరిక్రమ చేస్తారు.
ఆరోగ్యం సెట్ అయిపోతది. సేఫ్‌గా ఉంటారు. సో, అందులో ఇక్కడ అక్లమటైజేషన్ పాయింట్స్ ఉంటాయి. మనం హరీబరీగా తొందరగా గ్రూప్ అయిపోగొట్టేసేయాలి. లేట్ అయిపోయింది. ఎక్కడన్నా క్లైమేట్ బాగాలేకపోతే ఒకరోజు ఆగుతారు. ఆగినప్పుడు అది కవర్ చేయాలని చెప్పి వెంటనే స్కిప్ చేసేస్తారు. టక్లాకోట్‌లో వన్ నైట్ స్టే ఇస్తారు. మానసరోవరంలో స్టే ఇయ్యకుండా డార్చన్ తీసుకెళ్తారు. డార్చన్‌లో ఇవ్వకుండా కైలాష్ పరిక్రమ చేయిస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క బాడీ అనేటువంటిది అడ్జస్ట్ కాలేక ఫెయిల్ అయిపోతది బాడీ. సో, ఒక ఆపరేటర్‌ని మనం ఎన్నుకున్న దాన్ని బట్టి మన కైలాష్ అనేటువంటి యొక్క ఎసెన్స్ ఎంత ఉంటది అని తెలుస్తదమ్మా. సో, ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి అక్కడికి. రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ ఉంటారు. అవైలబుల్ ఉంటారు సో, మీకు. వారందరికీ హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌లో ఎలా ట్రీట్ చేయాలి అనేటువంటి ఓహ్! పూర్తి నాలెడ్జ్ ఉంటారు. వారికి ట్రెక్కింగ్ అనుభవం ఉంటుంది. ఎలా గ్రేట్. నడవాలి మనం అనేటువంటిది వాళ్ళు ట్రైన్ చేస్తారు. మనం ఫాస్ట్‌గా నడుస్తున్నా, ఇలా కాదు వాకింగ్ స్టైల్ ఇలా మారవమని చెప్తారు. సో, ఇవన్నీ థింగ్స్ అన్నీ కూడా ఫీల్డ్‌లో మల్టిపుల్ ఆపరేషన్స్‌తో కూడుకొని ఉంటాయి. అండ్ కైలాష్‌కి వన్స్ ఒకసారి ట్రావెల్ చేస్తే ఇంత ఈజియెస్ట్ యాత్రనా? చార్ధామ్ అంతటి కష్టమైన యాత్ర లేదమ్మా ఇది కూడా. అవును సార్. అమర్నాథ్ అంతటి అవునవును. డేంజరస్ లేదు. యాత్ర లేదు. అవును. ఇంత చిన్న ఇరుకైన ప్రదేశంలో వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే డోలి, వచ్చే డోలి, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి ఇన్ని మల్టిపుల్ యాక్టివిటీస్ చిన్న ఇరుకైన ప్లేస్‌లో. ఇటు కొండ పైకెక్కలేము. ఏదైనా అవును. అవును. ఇబ్బందవుతే అవును. ఇలా జారి పడితే లోయలో మనం కనీసం ప్రాణాలు ఎలా ఉన్నా ప్రతి హిందూ ఒక్కసారైనా ఆ యాత్రలకు వెళ్ళాలి అని అనుకుంటారు. ఈ కైలాష్‌లో ఎక్కడ కష్టం లేదు. ఎక్కడ లోయలు లేవు. ఎక్కడ కొండలు లేవు. ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేవు. ఎక్కడ వరదలొచ్చే ప్రాంతం గాదు. అయ్యో! ఏదో వరదొచ్చేసింది, కొండల చర్యలు విరిగిపడ్డాయి అన్నటువంటి పరిస్థితి కాదు. సేఫ్‌గా, సెక్యూర్‌గా, ప్రశాంతంగా ఎటువంటి రిస్క్ లేకుండా చేసేటువంటి యాత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర. బట్ ఓన్లీ వన్ థింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఉంటే మాత్రం మనం ఒక పల్మనరీ డాక్టర్‌ని కలిసి లంగ్ ఇన్ఫెక్షన్‌కి సంబంధించి ఎల్ఎఫ్‌టి గాని, పీఎఫ్‌టికి గాని మనకేమైనా లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని, పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ అనేటువంటి టెస్ట్ చేయించుకుంటే మన బాడీ మెటబాలిజం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. సరే ఈ యాత్రకు రావాలి అనుకునే ప్రయాణికులు, భక్తులు ఎవరైతే ఉన్నారో ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? సహజంగా కైలాష్ మానసరోవర్ యాత్రకి మనం గూగుల్‌లో చూసినా, ఏ ఏజెంట్‌ని అడిగినా 13 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాలు అని చెప్తారమ్మా. కానీ మనం ఈ సంవత్సరము, లాస్ట్ సంవత్సరం కూడా 9 సంవత్సరాల నుండి మొదలుపెడితే 75 సంవత్సరాల ఉన్నటువంటి ఒక వ్యక్తి వరకు కూడా పర్మిట్స్ తెప్పించాం మనం. సో, కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతే ఈ 70+ ఉన్నటువంటి ఒక వారికి కూడా మనం కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హతని మనం వారి అర్హులను మనం ప్రూవ్ చేయగలిగితే, మనం ఖచ్చితంగా వారికి కూడా మనం పర్మిట్ అండ్ వీసా తెచ్చుకోవచ్చు. సో, లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా మీడియాస్‌లో కూడా నేను ఈ సంవత్సరం కూడా చెప్పా. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో 75+ ఉన్నటువంటి ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఇంతమందున్నారు. చేసిన వాళ్ళు ఇంతమందున్నారు అని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాం. యూట్యూబ్‌లో చాలా టెస్టిమోనియల్స్ ఉంటాయి. 70+ నేను వెళ్ళగలిగాను, వచ్చాను అని చెప్పి. సో, 70+ ఉన్న వారికి కొన్ని ఎంబసీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అయ్యి ఒక మెడికల్ సర్టిఫికేట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చి, ఇద్దరు పక్కన వెళ్ళేటందుకు వాళ్ళని ఎవరైనా సరే ఇద్దరిని మనం అసిస్ట్ చేసి, వారిద్దరిని ఏదైనా అయితే జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి, కొన్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి మనం మూవ్ చేస్తే ఈజీగా అవ్వచ్చు. ప్రొవైడెడ్ వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇప్పుడు 70+ ఉన్న వాళ్ళు గట్టిగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ మన ఏజ్ ఫ్యాక్టర్‌లో ఉన్నటువంటి ఒక వారు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో! నాకేదో ఇబ్బందవుతుందని ప్రాబ్లము ఫేస్ అవ్వచ్చు. సో, ఈ 2 డిఫరెన్షియస్ థింగ్స్ అన్ని మనం గమనించాల్సొస్తుందమ్మా. సరే ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి కానీ, విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ యాత్రకు రావాలి అని అనుకుంటారు. అలాంటప్పుడు ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఎలా ఉంటుంది? యెస్. యాక్చువల్‌గా మనం నార్త్ ఇండియాకి వెళ్తేనే మనం ఫుడ్ అడ్జస్ట్ చేసుకోలేము. అటువంటిది ఇక్కడ నుండి నేపాల్, టిబెట్, చైనా అవును. అండ్ డిఫ్ చైనా ఫుడ్ ఎలా ఉంటదో అంతా చూస్తూనే ఉన్నాం అవునవును. అంతా కూడా. డిఫరెంట్ సో, డిఫరెంట్ కల్చర్స్. ఇంతటి కల్చర్‌లో ఈ వాతావరణంలో మనం ఫుడ్‌కి అక్కడ అడ్జస్ట్ అయ్యి మనం వెళ్ళడం అనేటువంటిది టఫ్ టాస్క్‌గా అనిపిస్తది. సో, అలా కాకుండా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో సెల్ఫ్ కుకింగ్ కిచెన్ టీమ్స్ ఏర్పాటు చేసుంటాం. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో మనం ప్రొవైడ్ చేస్తాం. సో, ఫుడ్ అనేటువంటి ఒక ఇబ్బందిని ఎక్కడ కూడా రాకుండా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఈవెన్ ఈ కైలాషే కాదమ్మా, చార్ధామ్ అయినా, అమర్నాథ్ అయినా, నేపాల్ అయినా, ఈ శ్రీలంక అయినా అన్ని యొక్క తీర్థయాత్రల్లో సహజంగా పెద్దవాళ్ళే ఎక్కువ ట్రావెల్ చేస్తారు. వారికి డైట్ అది ఇబ్బంది కాకుండా ఉండడానికి మనం ప్లాన్ చేస్తేనే రెస్ట్ ఆఫ్ ది డేస్ వాళ్ళు ఓపికగా ఉండగలుగుతారనమాట. సార్ ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ కానీ, ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి కానీ రూల్స్ ఏవైనా ఉంటాయా? అండ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే
వారి పాస్‌పోర్ట్ మాలాంటి యొక్క ఏజెంట్స్‌కి ఇస్తే, వారి పాస్‌పోర్ట్, వీసా ఫార్మ్ ఫిలప్ చేసి, తర్వాత ఒక ప్రిఫర్డ్ ఫోటో వైట్ షర్ట్ లేకుండా కంపల్సరీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, స్పెక్స్ లేకుండా ఉన్నటువంటి ఒక సైజ్ ఫోటో ఉంటది. అది ఎక్స్‌క్లూజివ్‌గా చైనా వాడి యొక్క వీసాకి సంబంధించింది. సో, అటువంటి ఫోటోస్ అన్ని కూడా మా చేతికి అందజేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఎంబసీలో మేము ఢిల్లీ వెళ్లి సబ్మిట్ చేస్తే వాళ్ళకి పర్మనెంట్ వీసా వచ్చేస్తది. కానీ అదర్ దాన్ ఇండియన్ హోల్డర్స్ కాకుండా మిగతా పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి ఎవరైనా సరే స్టాంపింగ్ జరిగేటువంటి ఒక పాయింట్ కాఠ్మండూలో జరుగుతుంది. సో, కంపల్సరీ వారు కాఠ్మండు నుండి స్టార్ట్ అవ్వాల్సిందే. కాఠ్మండులో వాళ్ళు స్టాంపింగ్స్ అవి చేసుకొని మనం బయలుదేరాల్సిందే. ఇలా కాకుండా యూఎస్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ ఉన్నారు. యూఎస్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి కంపల్సరీ 4, 5 డేస్ అక్కడ కాఠ్మండులో స్టే చేసి వీసా స్టాంపింగ్ వేయించుకొని రావాల్సొస్తుంది. సో, ఇలా 4, 5 డేస్ వారందరూ గూడా వెయిట్ చేయకుండా ఇప్పుడు కైలాష్, మానస్ సరోవర్ టర్మ్స్ వాడకుండా యూఎస్ఏ పాస్‌పోర్ట్ హోల్డర్స్ అందరూ షాంఘై, బీజింగ్, లాసా అనేటువంటి ఈ ప్లేసెస్‌ని మెన్షన్ చేసుకుంటూ, వారు ఒకవేళ వీసాకి అప్లై చేసి చైనీస్ మెయిన్ లైన్ వీసా తీసుకొని, వీసా తీసుకుంటే కూడా వీరు డైరెక్ట్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర వయా లక్నో ద్వారా కూడా చేయొచ్చు, నేపాల్‌గంజ్ ద్వారా అండ్ కాఠ్మండు ద్వారా కూడా చేయొచ్చు. సో, ఇదంతా కస్టమైజ్ చేసి చేయొచ్చు. కొంతమంది పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, పిల్లలు అబ్రాడ్‌లో ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపి కూడా మనం యాత్ర చేయొచ్చు. ప్రొవైడెడ్ కొన్ని కొన్ని ఈ కస్టమైజేషన్ అన్ని చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సొస్తుందమ్మా. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఈ యాత్ర కొంచెం కాస్ట్‌లీ అని విన్నాము. అండ్ ఆల్సో అందరూ దీన్నే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అయినా కూడా అండ్ ఆల్సో మీకు బెస్ట్ టూర్ కైలాష్ టూర్ ఆపరేటర్‌గా కూడా మీకు అవార్డొచ్చింది. యెస్ అమ్మ. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అంటే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, లైఫ్ టైమ్ డ్రీమ్ అని ఇందాక చెప్పుకున్నాం కదమ్మా! దీంట్లో ఒక రూపాయి కూడబెట్టుకొని మా ఆఫీస్‌కొచ్చి టేబుల్ మీద అంతా కూడా హుండీలు పగలగొట్టి తెచ్చుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవి పే చేసేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది లక్షల కోట్ల రూపాయల సంపాదన నుండి కైలాష్‌కి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రెండిటికి ప్రధానమైనటువంటి ఒక కారణము, సూత్రం ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కైలాష్. ఇది అక్కడికి వెళ్లి నేను చనిపోయినా పర్లేదు. బట్ నేను అక్కడికి వెళ్ళాలి అని కొంతమంది సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు హై ఆల్టిట్యూడ్‌తో సమస్య. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో ది బెస్ట్ ఏముంటే అది మనం ఇవ్వాలి. ది బెస్ట్ ఏముంటే నేనున్న ఒక వైట్ షర్ట్ నాకిష్టం బాగా. ఒక వైట్ షర్ట్ ఏసుకోవాలంటే రూ. 100కి ఫుట్‌పాత్ మీద దొరుకుతాయి మనం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే. సో, అది వైట్ షర్టే లెనిన్ షాప్‌లోకి వెళ్తే 120, 180, 80, 60 కౌంట్‌లో గూడా మనకు క్లాత్ దొరుకుతది. రూ. 1000, 2000, 3000 కూడా మీటర్ ఉంటది. సో, వేసేటువంటి క్వాలిటీని బట్టి ఆ షర్ట్ విలువ తెలుస్తది మనం చూసేవాడికి. సో, ఇందులో గూడా మనం రేటింగ్స్ తక్కువ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి, అక్కడ ఫీల్డ్‌లో మనము లో సర్విస్ ఇచ్చేటువంటి వాతావరణం పెట్టుకున్నప్పుడు ఏమవుతది? ఆబ్వియస్‌గా మనం రేట్ సో, మీరు తగ్గించుకోవాల్సొస్తది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ బ్యాలెన్స్ సో, చేసేస్తున్నారు. దీంట్లో మనం కస్టమర్ వెళ్లి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి దానికి వెళ్లి, అయ్యో! వీడు ఇంత ఏర్పాటు ఇంకొక 20,000 ఎక్కువ తీసుకుపోయినా బాగుండేది. ఇంత ఖర్చు పెట్టాము. నేను ఆ తృప్తి పొందలేకపోయా. ఈ యెస్. ట్రూ. ఫెసిలిటీస్ ట్రూ. బాగాలేకపోయేసరికి నేను కైలాస వరకెళ్ళా. పరిక్రమ చేయలేకపోయా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలంటే నాకు మరింత ఖర్చవుతది. అనే దీంట్లో వారి యొక్క ఘోష, వారి యొక్క శాపనార్థాలతో ఆ టూర్‌లో వెళ్తేప్పుడు ఒక్కొక్కరి శాపనార్థాలు వేరే వేరే ట్రావెల్ ఆపరేటర్స్ వింటూ అనిపిస్తది. ఎందుకురా బాబు ఈ కర్మ వాళ్ళకి అనిపిస్తదమ్మా. సో, అందుకని కైలాష్ మానసరోవర్ యాత్ర నేను నా పేరెంట్స్‌తో వెళ్తే, నా పేరెంట్స్‌ని తీసుకెళ్తే ఈ ఫెసిలిటీ అక్కడ ఉండాలి అంటే అంతకంటే ఎక్కువ ఫెసిలిటీ కస్టమర్‌కుండాలి అన్నది ఆలోచిస్తామమ్మా. సో, ఎక్కడ కాంప్రమైజ్ అంటే కైలాష్‌కి కస్టమర్స్ కాంప్రమైజ్ కావచ్చేమో గానీ, ఒక మేనేజ్‌మెంట్ తరహాలో మనం కాంప్రమైజ్ కాలేము. ఒక 4, 5 డేస్‌లో నేను కైలాష్‌కి వెళ్ళడం మొదలుపెడితే, తిరిగి మళ్ళీ 3-4 మంత్స్ తర్వాతనే మళ్ళీ రావడం జరుగుతది తప్ప, అంతవరకు త్రూ ఔట్ ద ట్రిప్స్ అన్నిటికి మనం ఒక 20, 25 ట్రిప్స్‌కి నేను కైలాష్‌లో ఉండాల్సొస్తదమ్మా. సో, కైలాష్ యాత్ర అనేటువంటిది కేవలం ఒక 10, 15 వేల రూపాయల మార్జిన్‌తో నడిచేటువంటి యాత్ర. అంతకు మించి లక్షల రూపాయల యొక్క ఇది ఉంది కాబట్టి, లక్షల రూపాయల మార్జిన్ వస్తది అన్నట్టుగా ఉండదు. కాబట్టి ఆ యొక్క 10, 15 వేల రూపాయల మార్జిన్ మనం తీసుకుంటున్నప్పటికి కూడా, వారి లైఫ్‌లో యెస్! నా లైఫ్ టైమ్ డ్రీమ్ పలానా వాడి వల్ల నెరవేరింది అన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని ఓన్ చేసుకుంటారమ్మ వాళ్ళు. వాళ్ళ కొడుకుల్లాగా మనల్ని ఫీల్ అవుతారు. సో, ఆ ఫీల్ కంటే ముందు ఈ యొక్క లాభ నష్టాలతో కూడిన వ్యవహారం కాదు. అందరిని మార్కెట్‌లో తిరిగి అన్ని కంపేర్ చేసి మళ్ళీ మీ దగ్గరికే చివరికి వస్తున్నారు. ఇక్కడ ఎక్స్‌ట్రా నైట్స్ ఉన్నాయి. గమనించండి. మీ ఫ్లైట్ టికెట్స్ హైదరాబాద్ టు హైదరాబాద్ ఉన్నాయి. గమనించండి. మిగతా ఐటినరీస్‌లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఏమి ఇస్తున్నారు అనేటువంటిది. ఇదే ఫేర్‌లో కమిట్ అవుతారా?
కైలాష్‌కి మళ్ళీ చివరి దాకా అనేది కూడా చెక్ చేసుకోండి. అదర్ ట్రావెల్ ఆపరేటర్స్‌తో కూడా. ఎక్కడ మీ సబ్‌కాన్షియస్ మైండ్ క్లియర్‌గా అనిపిస్తే అక్కడికెళ్ళి బుక్ చేసుకోండి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో రండి, బుక్ చేసుకోండి అని మా స్టాఫ్ గాని, మేము గాని ఎప్పుడు చెప్పమమ్మ. కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తాం. కైలాష్ గురించి తిరిగి రీకాల్ కూడా చెయ్యం. సార్ మీరు నిన్న ఎంక్వైరీ చేశారు. కైలాష్‌కి వెళ్తారా? అని కూడా మా ఆఫీస్ నుంచి కాల్స్ వెళ్ళవు. ఆ వెళ్ళే టైం కూడా మా స్టాఫ్‌కి ఉండదమ్మా. బట్ మళ్ళీ పోయిన సంవత్సరం వచ్చిన 2025లో ఎవరైతే ప్రయాణికులు మీతో పాటు ట్రావెల్ చేశారో, వాళ్ళు మళ్ళీ మొన్న మే 10వ తేదీ జరిగిన ఆహ్, ఈవెంట్‌లో పాల్గొన్నారు అని విన్నాము. ఈ భక్తులకి సూచనలు, సలహాలు ఇచ్చారు అనేది కూడా విన్నాము. దాని గురించి చెప్తారా? యెస్. యాక్చువల్‌గా ట్రావెల్ చేసే కస్టమర్‌కి ఆల్రెడీ మనతో పనయిపోయింది. అవును. సో, మనతో వర్క్ అయిపోయిన తర్వాత మనం అదే కొత్త వాళ్ళు వెళ్తున్నారు. వారు వెళ్తున్నప్పుడు ఇలా పరిస్థితి అని మనం అప్డేట్ చేస్తే, మన సర్విస్‌లో లోపం ఉంటే అసలు వాడు రాగూడదు. రారు. అవును. వారెవ్వరు రాగూడదు. వచ్చి మళ్ళీ సలహా కూడా ఇచ్చారు. వచ్చి ఒకవేళ ఏదైనా కంప్లెయింట్స్ ఉంటే నేను ఉండి స్టేజ్ మీద కూడా కంప్లెయింట్స్ ఉంటే మాత్రం చెప్పండి అని చెప్పి అడిగా. కంప్లెయింట్స్ చెప్పకుండా కాంప్లిమెంట్స్ చెప్పి మేము చెప్తే వినకుండా ఈ తప్పులు చేయడం వల్ల మేము అక్కడక్కడ ఫెయిల్ అయ్యాము. సో, మీరు ఆ తప్పులు చేయకండి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ గట్టిగా ఫాలో అవ్వండి అని చెప్పి వీరు ఎదుటి వాళ్ళకి భరోసానిచ్చి, ధైర్యాన్నిచ్చి కైలాష్ చాలా ఈజీ. ఈ రకంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పారంటేనే యెస్. మన లైఫ్‌లో మనం న్యాయం చేశామురా వీళ్ళకి అనే ఒక తృప్తి అనిపిస్తదమ్మా. సో, మీకీ బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్‌గా అవార్డ్ రావడానికి ఇది రీజన్ అన్నమాట. యెస్ అమ్మా. మేబీ అయితే కైలాష్ మానస యాత్ర అనేటువంటిది లైఫ్ టైమ్ డ్రీమ్ అందరికి కాబట్టి, ఆ లైఫ్ టైమ్ డ్రీమ్ పాయింట్‌ని మనం టచ్ చేసి ఫుల్‌ఫిల్ చేయగలిగితే, దాంట్లో మనం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టగలిగితే, వారి లైఫ్‌లో మనం మిగిలిపోతామమ్మా. చిన్న చిన్న చార్ధామ్, అమర్నాథ్ లాంటివి మనం రెగ్యులర్‌గా ఆపరేట్ చేస్తుంటాం. మనకు 100 మంది ఎళ్ళొచ్చారు చార్ధామ్. ఎల్లుండి ఒక 100 మంది వెళ్తున్నారు. ఇవన్నీ లోకల్‌గా మీరు సొంతంగా కూడా వెళ్ళొచ్చు ఫ్లైట్‌లో. మీకు కూడా రూట్ మ్యాప్స్ అని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు గూడా. కానీ కైలాష్‌కి వెళ్ళలేరు. ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్‌ని మీరు టచ్ చేయాల్సింది. ఎందుకంటే మీకు వీసా కావాలన్నా, పర్మిట్ కావాలన్నా మాలాంటి గ్రూప్ ఆపరేటర్‌కి తప్ప మీకు ఇండివిడ్యుయల్‌గా ఇవ్వరు. సో, తప్పక మన మీద ఆధారపడుతున్నటువంటి యాత్రికుడికి మనం ది బెస్ట్ చేయాలి అని మన ఇంటెన్షన్. ఈ యాత్రకు వెళ్ళడానికి బెస్ట్ సీజన్ ఏది సార్? సహజంగా ఇదంతా కూడా మంచుతో కప్పబడిన ప్రాంతం కాబట్టి, మంచంతా కూడా కరగడం అనేటువంటిది మే నుండి స్టార్ట్ అవుతుంది. ఇవాళ మనం మే 14థ్ అనుకుంటా నాకు తెలిసి. సో, ఇవాళ మే 14, 2026లో ఉన్నాం మనం. ఒక 4, 5 డేస్‌లో ఫస్ట్ బ్యాచ్ మనది మొదలవుతే, మే, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15వ తారీఖు వరకు అలా మాక్సిమం మనం కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రశాంతంగా చేయొచ్చు. జులై, ఆగస్ట్‌లో వర్షాలు పడతాయంటారు గానీ, కైలాష్ రీజియన్‌లో పడవమ్మా. నేపాల్ పార్ట్‌లోనే వర్షాలుంటాయి. అవ్వో క్లౌడ్స్ ఎళ్ళిపోతున్నాం మనం. కాబట్టి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు. ఇంకా ఆక్సిజన్‌లో మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్‌లో ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుందమ్మా మనకు. సో, అదేమి ఇబ్బంది కాదు. సో, మే నుండి సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనం కైలాష్ యాత్ర చాలా ప్రశాంతంగా, ఫ్రూట్‌ఫుల్‌గా చేసుకోవచ్చమ్మా. సార్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఓన్లీ కైలాస యాత్ర మాత్రమే ఉందా? వేరే యాత్రలు కూడా ఏమైనా ఉన్నాయా? యెస్ అమ్మా. యాక్చువల్‌గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనంగానే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఆధ్యాత్మిక మందిరం ఉన్నా ఆయా ప్లేస్‌లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి ఒక స్పెషల్ గుర్తింపుతో చేసేటువంటి ఒక యాత్రలు ఖచ్చితంగా నడుస్తూ ఉంటాయి. లైక్ ఎవ్రీ మంత్ మన దగ్గర నుండి శ్రీలంకకు ఒక బ్యాచ్ వెళ్తుంది. రామాయణ యాత్ర, దీంతో పాటు నేపాల్ ముక్తినాథ్ యాత్ర, అమర్నాథ్, చార్ధామ్, తర్వాత ఈ తమిళనాడు నవగ్రహాలు, ఇటు కాశీ, రామేశ్వరపు యాత్రలు ఇలా లెక్క వేస్తే అన్ని ఆధ్యాత్మిక పుణ్య ప్రదేశాలకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి గ్రూప్స్‌గా, కస్టమైజ్డ్‌గా కూడా వెళ్ళి వచ్చినటువంటి ఒక సందర్భాలు చాలా ఉంటాయి. ఒక్కసారి మీరు మా గూగుల్ రివ్యూస్‌లో వెళ్లి చూస్తే అమ్మా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఎక్కడైనా సరే వెతుకుదాం ఒక దగ్గర నుంచి కస్టమర్ యొక్క నెగెటివ్ రిమార్క్ కనపడుతుందేమో అని వెతికినా కూడా ఒక్క ట్రావెల్డ్ కస్టమర్ ఎవరైనా సరే మనకు సరిపోయినటువంటి ఆపోజిట్ ట్రావెల్ ఆపరేటర్స్ కూడా ఎవరైనా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. అది ఆటోమేటిక్‌గా ఒక స్ట్రాటజికల్ వే అన్నమాట. దానికి మనం రిప్లై ఇస్తాం. "సర్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ డిడ్ యూ ట్రావెల్ అండ్ విచ్ బ్యాచ్ యూ హావ్ ట్రావెల్డ్ టు విచ్ టూర్ హావ్ యూ ట్రావెల్డ్" అంటే దానికి రిప్లైలు ఉండవు. ఇలా కాకుండా ప్రతి కస్టమర్ వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, ఎందుకు ట్రావెల్ చేశారు, ఎక్కడ ట్రావెల్ చేశారు అన్నటువంటి దాంట్లో మనం గమనిస్తే ఒక్కటంటే ఒకటి నెగెటివ్ రిమార్క్ మనం వెతుక్కుందాం అంటే కూడా దొరకవమ్మా రివ్యూస్‌లో. సో, దట్ ఈస్ మా సర్విస్ అనేటువంటిది చాలా గొప్పగా చెప్పుకుంటాం. మా టీమ్ గూడా ఈవెన్ డెడికేటెడ్ టీమ్. యెస్. నేను యాక్చువల్‌గా అందరికి నా కంప్లెయింట్స్ రాకూడదు. ఎంత మార్జిన్ మిగిలేదని అవసరం లేదు.
కంప్లెయింట్స్ రాకుండా మనం ఆ యొక్క కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా? అంతే తప్ప వేరే ఆప్షన్ మనం ఇవ్వమమ్మా కస్టమర్‌కి. ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు ఆస్తమా కాకుండా ఇంకా ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ యాత్రలో పాల్గొనడానికి వీలు పడదంటారు? యెస్. యాక్చువల్‌గా ఇదంతా హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌తో కూడింది కాబట్టి, సముద్రానికి అబోవ్ సీ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి, సహజంగా బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా సివియర్‌గా ఉంటే మాత్రమే ఆలోచించాలి. ఇంకా కుదిరితే ఈ అన్నిటికి మనకు ఓవర్‌కమ్ కావడానికి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, యోగాతో పాటు స్విమ్మింగ్ చేయడం అనేటువంటిది. మన లంగ్ ఎక్స్‌పాన్షన్ చాలా జరుగుతుందమ్మా. సో, ఇవన్నీ వాకింగ్ ఇవన్నీ చేసేటువంటి దానికి సమానమైనటువంటి ఒక ఎక్సర్‌సైజ్ అన్నా ఉందంటే స్విమ్మింగ్. ఎక్కువ సేపు మన రెస్పిరేషన్‌ని హోల్డ్‌లో ఉంచుకోగలిగేటువంటి ఒక ఆప్షన్ అదొక్కటే అని చెప్పొచ్చమ్మా. సార్ ఇప్పుడు ఇదంతా టోటల్ ఎన్ని డేస్ ట్రిప్ సార్? ఇది బై హెలికాప్టర్ చూస్తేనేమో 9 నైట్స్, 10 డేస్‌లో అయిపోతుంది. అండ్ బై రోడ్ రూట్ చూస్తేనేమో 18 డేస్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1100 మంది కైలాస యాత్రకి ఈ సంవత్సరం బుక్ చేసుకుంటే, ఒక్క కస్టమర్ కూడా మా దగ్గరికి రోడ్ రూట్‌గా బుక్ చేస్తామనే కస్టమర్ రారమ్మా మా దగ్గరికి. సో, అంత హెలికాప్టర్ రూట్‌లోనే వెళ్ళడానికి ఈజీగా వస్తారు. అయిపోతుంది. అంటే ఎవరికి ఇవాళ రేపు ఓపిక అనేటువంటిది, టైం అనేటువంటిది, అట్ ది సేమ్ టైమ్ కైలాష్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఫెయిల్ కాకూడదు. పరిక్రమ చేసుకొని తిరిగి రావాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. అట్ ద యెస్. సేమ్ టైమ్ మినిమల్ టైమ్‌లో ప్రతి ఇయర్ అయిపోవాలి. కైలాష్ మానసరోవర్ యాత్ర లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళకి, ఈ ఇయర్ మళ్ళీ చేసిన వాళ్ళే 20 మంది వస్తారు ఖచ్చితంగా. ఈసారి కైలాష్ యాత్ర చేసి లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మళ్ళీ 100 మంది వస్తున్నారు చేసిన వాళ్ళు. ఎందుకు అంటే ఒకటే ఒక రీజన్, ఈసారి అశ్వ సంవత్సరము. అండ్ లాస్ట్ ఇయర్ మన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా, వారు గుర్రము, పోనీ, పోటర్ తీసుకోకుండా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో వారు సొంత నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయిపోవడం వల్ల, తిరిగి ఆ యొక్క సంతృప్తి కోసం, ఆ యొక్క డిస్సాటిస్ఫాక్షన్‌ని ఫిల్ చేసుకోవడం కోసం తిరిగి ఒక 100 మంది ఈ సంవత్సరం మళ్ళీ ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి కైలాష్ యాత్ర ఈజ్ వన్ టైమ్ అచీవ్‌మెంట్ అమ్మా అది. కాబట్టి మనం ఆయా జాగ్రత్తలు తీసుకొని కైలాష్ యాత్ర చేస్తే లైఫ్‌లో ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. లైఫ్ బిఫోర్ కైలాష్ అండ్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని 2 రకాల ఒక ఆత్మ సంతృప్తితో కూడినటువంటి ఆ ఫీల్ అనిపిస్తది. ప్రతి యాత్రలో మీరు అమర్నాథ్, చార్ధామ్, నేపాల్, శ్రీలంక, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడికి వెళ్ళినా మీకు అనిపించేది స్వామివారు విగ్రహ రూపంలో. ఎందుకు అంటే మనకు నిగ్రహం కలగాలని. మనిషి యొక్క నిగ్రహం కోసమే విగ్రహం తప్ప, అక్కడ స్వామివారు ఉన్నారా అంటే మనం ఉన్నారనుకుంటే ఉన్నారు. ఓకే. గుడి కానీ, గోపురం కానీ లేదు అని యెస్. విన్నాము. అది ఎక్కడ కూడా నిజమా సార్? కైలాసలో మీకు గుడి, గోపురం, అర్చన, అభిషేకం, హారతి ఇవేవి లేనటువంటి ఒక ప్రదేశము. సాక్షాత్తు ఆది దంపతులు జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర్లు అంటారు కాబట్టి, జగత్తుకే పార్వతీ పరమేశ్వరుడు అక్కడ కూర్చొని ఉండి, వారు నివసించేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి, అక్కడే మనం వాళ్ళని దర్శనం చేసేటప్పుడు, ఈ గుడి, గోపురం, అర్చనలు ఎక్కడ ఉంటాయమ్మా ఇంకా? ఇవన్నీ కూడా ఒక మెట్టు మెట్టు ఎక్కేటువంటి సాధనలు తప్ప. ఆ హైయెస్ట్ పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత, ఈ యొక్క మెట్లు ఏవి కూడా ఇంకా అంతా ఎక్కాల్సినవన్నీ ఎక్కిన తర్వాత, ఒక బ్రహ్మస్థానానికెళ్ళిపోయిన తర్వాత, ఒక హై అండ్ స్పిరిచ్యువల్ మెంటాలిటీకెళ్ళిపోయిన తర్వాత, ఇవేవి కూడా మనకు లెక్కలోకి రావు అని చెప్పేటువంటి యాత్ర. మనం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని మీరు ఆ గెట్ టుగెదర్ మీట్‌లో కొన్ని టెస్టిమోనియల్స్ చూస్తే, నేను సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని చూసాను అని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు తప్ప, ఏ ఒక్కరు వెళ్ళిన వారు కైలాష్‌ని టచ్ చేస్తే మేము చూడలేదండి. ఏదో కొండను చూసాం, రాయిని చూసాం అనేటువంటి మాట ఒక్కరంటే ఒకరంటారు. కైలాస యాత్రకి 1000 మంది వెళ్ళుంటే, ఒక్కొక్కరి అనుభూతులు ఒక రకంగా ఉంటాయి. ఫీల్ ఒక రకంగా ఉంటాయి. బస్‌లో కూర్చొని అలా కైలాసగిరిని చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తున్న వీడియోస్ ఉంటాయి మా యొక్క యూట్యూబ్‌లో మీరు గమనిస్తే. తెలియని ఒక ఎమోషన్, ఒక గూస్ బంప్స్ వస్తాయన్నమాట. గంగా, జమున 2 కారుతూ ఉంటాయి వాళ్ళ దాంట్లో. సో, అంతటి ఎంత చెప్పినా తగ్గని, ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోయేటటువంటి అంశాలు ఏదైనా ఉన్నాయంటే అది కైలాష్ యాత్ర. అది చేసి అనుభవిస్తేనే తెలిసేటువంటి యాత్ర. కాబట్టి మా ఆఫీస్‌లో ఎప్పుడో ఒక ట్యాగ్స్ రాసుంటాం. ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని, శక్తి ఉన్నప్పుడే కైలాసయాన్ని దర్శిద్దాం అని చెప్పుంటాం. 60+ వాళ్ళందరూ వెళ్లి ఇబ్బందులు పడి, అయ్యో! నేను పరిక్రమ చేయలేకపోతున్నా, గుర్రం ఎక్కలేకపోతున్నా, దిగలేకపోతున్నా అన్నట్టు కాకుండా టీనేజ్ దాటిన తర్వాత ఒక 40, 50 ఇయర్స్ లోగానే మన ప్రపంచమంతా చుట్టేస్తే, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఏంటంటే మనం ఎలా బతకాలో నేర్పిస్తది. 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత మనం కుర్చీలో కూర్చొని హాయిగా మనం మిగతా లైఫ్‌ని నెమరేసుకోవాల్సిన టైంలో అప్పుడు స్టార్ట్ చేస్తే, మనం మెమోరీస్‌గా మిగిలిపోవడమే తప్ప దాంట్లో ప్రాక్టికాలిటీ సంపాదించలేం కాబట్టి, ఓపిక ఉన్నప్పుడే అసలు చెప్పాలంటే యూత్ ఈ యాత్రలన్నీ కూడా ఎక్కువ చేయాలి అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే వారి సబ్‌కాన్షియస్ మైండ్‌లో
ఒక పారాచూట్స్ ఓపెన్ అయ్యి వారందరూ లైఫ్‌లో ఒక డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్ ఆలోచనలకు దారి తీస్తుంది అని చెప్పొచ్చు మనం. సరే ఇప్పుడు ఈ యాత్రకు రావాలి అనుకునే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని రోజుల ముందు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? యెస్. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్రనే కాదు, ఏ యాత్రకైనా సరే మనం సంకల్పించుకోవాలన్నప్పుడు కనీసం ఒక 3 మంత్స్ ముందు ప్లాన్ చేసుకుంటేనే పర్మిట్, వీసా, దీంతో పాటు మనకు డాక్యుమెంటేషన్, వాళ్ళ బాడీ మెటబాలిజం వ్యవహారము, దీంతో పాటు మనం ఇవ్వాల్సిన కిట్స్, ఇవన్నీ ప్రాసెస్‌కి సుమారు ఒక 3 మంత్స్ టైం పడుతుందమ్మా. ఈ 3 మాసాల వరకు ఏదైతే ఉందో, ఆ 3 మాసాల టైంలో ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి ఇవన్నీ గూడా ఒక షార్ట్ టైమ్‌లో జరిగే వ్యవహారం కాకుండా లాంగ్ టర్మ్‌లో పెట్టుకోగలిగితే ఫ్రూట్‌ఫుల్‌గా ఎక్కడ ఏ అలజడులు లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా కైలాష్ లాంటి యాత్రలకైతే మాత్రం కంపల్సరీ 3 మంత్స్ ముందే మనం వెళ్ళేటువంటి ఒక బ్యాచ్‌కి మనం ఫిక్స్ అయ్యి ఉండాల్సొస్తుందమ్మా. సరే ఇప్పుడు ఈ యాత్రకు కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే గనక ఆఫీస్ ఎక్కడుంది? అండ్ వెబ్‌సైట్ ద్వారా ఏదైనా యెస్. యాక్చువల్‌గా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి మా ఆఫీస్ మియాపూర్ మెట్రో స్టేషన్ దిగంగానే జస్ట్ ఆ మెట్రో స్టేషన్ పక్కనే మన ఆఫీస్ ఉంటుంది. అండ్ www.srigayatritours.com అని గాని, .in అని కొడితే గూడా మన వెబ్‌సైట్స్ అవి చూపిస్తాయి. సో, మేము కైలాష్ యాత్రకు సంబంధించిన కస్టమర్‌కి మేము చెప్పేటువంటిదేంటంటే, కైలాష్ యాత్ర దాని గురించి ఒక కాలొస్తేనే ఫస్ట్ వారు కైలాష్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎప్పుడైతే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఓకే అనుకున్నప్పుడు మీరు ఆఫీస్‌కి విజిట్ చేసి, ఆ తర్వాత బుక్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇదంతా కూడా చిన్న యాత్ర గాదు. లక్షలతో కూడిన యాత్ర. వారికి ఒక భరోసా కలగాలి. యెస్, నేనొక సేఫర్ హ్యాండ్స్‌లో వెళ్తున్నా. నేనొక పర్ఫెక్ట్ ఆపరేటర్‌తో వెళ్తున్నా. ఇది నా యొక్క జర్నీ అని జెప్పి వాళ్ళు దాన్ని కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వాలి. సో, ఆ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వాలన్నప్పుడు వారిని మనం గూడా చూడాలి. యెస్, వీరికి ఆ విల్ పవర్ ఉంది. వారిని మనం ఎట్లా మోటివేట్ చేయొచ్చు అనేటువంటిది తెలుసుకొని చేయాలి. కాబట్టి సహజంగా కైలాష్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఆఫీస్‌కి విజిట్ చేసి వారి డౌట్స్ అన్ని నివృత్తి చేసుకొని, దెన్ వారికొక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. యెస్, మనం వెళ్ళొచ్చు. ఇదే అందరికి చెప్తానమ్మా. మీరు అన్ని ట్రావెల్ ఆఫీసెస్‌కి తిరగాలి. నాట్ ఓన్లీ గాయత్రి. అన్ని ట్రావెల్ ఆఫీసెస్‌కి వెళ్ళాలి. ప్రతి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎవరు ఏమి ఇస్తున్నారో మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఒక్క దగ్గర మనం లాక్ అయిపోతాం. అవును. అవును. ఆ ఒక్క దగ్గర మన మైండ్ ఆగిపోతది. యెస్, నేను ఇక్కడే వెళ్ళాలి. ఏది నచ్చితే అది. నచ్చితే గాదు, ఏది ది బెస్టో అది. ఇది బట్టలో బంగారమో గాదు గాబట్టి నచ్చితే కొనుక్కోవడానికి. అదే ద బెస్ట్. ఏది ది బెస్టో అది మాత్రమే మనకు మనసు తోచుతుంది. యెస్, వీడి దగ్గర ఒక 25,000 ఎక్కువ. కానీ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వారికి కావాల్సింది మన దగ్గర ఉంది కాబట్టి, ఇందాక మీరు చెప్పినట్టుగా 1100 మంది కైలాష్ సీజన్‌లో ఫస్ట్ సీజన్‌లోనే 1100 మంది అయ్యారంటే, కస్టమర్‌కి ఏం కావాలో అది మనం ఇస్తున్నాం. అండ్ మా యొక్క హిస్టరీలో డిస్కౌంట్స్ అనే పదంకి మాకు అర్థము తెలీదు. దానికి మాకు వినపడవు. డిస్కౌంట్స్ ఇవ్వము మేము. కన్సెషన్స్ ఇవ్వము. చాలామంది పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు రెఫరెన్సెస్ చాలా వస్తాయి. ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఉన్న కష్ట నష్టాలివి. సో, పెద్దవారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాగ్నెట్‌లు, పొలిటికల్ లీడర్సే కన్సెషన్స్‌కి మీరు చెప్తే, ఇంక మాలాంటి చిన్నవాళ్ళు బతకడం చాలా కష్టం సార్. సర్వీస్ చేయడం కష్టం అని అర్థమయ్యేలా చెప్తాం. సో, ఇది యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా కూడినటువంటి వాతావరణము. మనం చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఆబ్వియస్‌గా మీరు దాని యొక్క వ్యవహారం అంతా విన్నప్పుడు, యెస్, ఇది పర్ఫెక్ట్ అని అర్థమవుతుందమ్మా. సరే ఇందాక నేను విన్నాను మీరు మాట్లాడుతున్నప్పుడు లక్కీ డిప్ ద్వారా ఈ ఫ్రీ ట్రిప్‌కి తీసుకెళ్తారు అని కూడా విన్నాను. ఇక కైలాష్ మానసరోవర్ యాత్ర ఎవ్రీ ఇయర్ కొన్ని వందల మంది చేసిన తర్వాత వారికి మళ్ళీ వెళ్ళాలి అనే కోరిక ఉంటది. చాలా మందికుంటది. బట్ ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు. సో, వారిని కనెక్టివిటీలో ఉంచుకోవడం కోసమో, లేకపోతే ఒక ఆప్యాయతతోనో, లేదంటే వాళ్ళు ఒక ఉత్సాహం కోసమో ట్రావెల్ చేసినటువంటి ఒక వారికి ఒకరికి ఎవ్రీ ఇయర్ ఒక లక్కీ విన్నర్‌గా ఆ సీజన్ అంతా అయిన తర్వాత తీసి నెక్స్ట్ ఇయర్ వారికి అన్‌కండిషనల్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వారిని మనం కైలాష్ పంపిస్తాం. అండ్ ఈ సంవత్సరం గూడా ఈ 2026 బుక్ చేసుకున్న వారందరికీ మహాశివరాత్రి నాడు ఒక లక్కీ డ్రా తీసి వారికి కూడా ఆ లక్కీ విన్నర్‌కి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో కైలాష్‌ని ట్రావెల్ చేసేలాగా చేసాము. సో, ఇది జస్ట్ ఒక ఎంకరేజ్‌మెంట్ కోసం తప్ప ఇంకొక ఆలోచన కాదమ్మా. సార్ ఫైనల్‌గా ఒక్క క్వెషన్. సార్ మీ గోల్ ఏంటి సార్? గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ యొక్క గోల్ ఏంటి? నథింగ్ అమ్మా. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ తిరగడం బాగా అలవాటుండేది. సో, తిరగడంలో నుంచి తిప్పడం అలవాటయిపోయింది. సో, ఒక వ్యక్తికి "అరేయ్! నువ్వు ఇట్లా వెళ్తున్నావంటే ఇది కాదురా నీ రూట్ మ్యాపే తప్పు. నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్తున్నావు. ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి" సరి చేసినప్పుడు, అరె! నువ్వు కూడా రావచ్చు కదా! అనేటువంటి ఆలోచనతో మొదలై, ఆ తిప్పడంలోనే నాకు లైఫ్ మొదలైంది. సో,
నేను ఒక్కనిగా స్టార్ట్ చేశా. ఇవాళ నా వెనకాల ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడింది. దాదాపు ఒక 60, 70 మందికి ఉపాధి ఇవ్వగలుగుతుంది ఈ సంస్థ. నేను గాదు. నేను సంస్థ కోసం పని చేస్తున్న. సంస్థకి నేను ఒక ఎంప్లాయీనే. సో, నా వల్ల ఇంతమందిని కష్టపడితే ఇంతమందికి సోర్స్ దొరుకుతుంది. సో, ఇప్పటికి కొన్ని వేల మంది యొక్క క్లయింటల్ కస్టమర్ బ్యాంక్ సంపాదించుకోగలిగాం. మా సొంత బంధువులు ఫంక్షన్ అయితే నాకు ఇన్విటేషన్ వస్తదో రాదో తెలీదు గానీ, యాత్రికులకు ఇన్విటేషన్ కంపల్సరీ వస్తది. సో, మనం కనపడ్డాము ఫంక్షన్ హాల్‌లో ఎక్కడన్నా అంటే, వారు పీటల మీద నుంచి కూర్చున్న వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దిగొచ్చి, మన చేయి పట్టుకొని వాళ్ళ బంధువులు పక్కనుంటే లాక్కెళ్ళి వాళ్ళు మనల్ని మమేకం చేసుకున్నటువంటి ఒక ఫీల్‌ని చూసారా అమ్మ? యెస్. ఇది మన రైట్ ట్రాక్ ఇది. నేను వెళ్తున్నటువంటి ఒక ట్రాక్‌లో నాకు డబ్బు ఉంది, ఆనందం ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆప్యాయత ఉంది. ఒక పెద్ద కుటుంబాన్ని నేను తయారు చేసుకోగలుగుతున్నాననే ఫీల్ అనిపించినప్పుడు, యెస్. ఇది మన రైట్ ట్రాక్ అనిపిస్తదమ్మా. మిగతా అన్ని చార్ధామ్, అమర్నాథ్ లాంటివి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఇవన్నిటికి మా టీమ్ అంతా కూడా మేనేజ్ చేస్తారు. బట్ కైలాష్ అనేటువంటి ఒక పేరు విన్నప్పుడు, ఆ కైలాష్‌కి మనమే దగ్గరుండి వ్యవహారం చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ విషయంలో మనమే పట్టించుకోవాలి. బికాజ్ వారందరూ గాయత్రి అనేటువంటి ఒక మాట మీదనో, భరత్ శర్మ అనేటువంటి ఒక మాట మీద నమ్మి మాత్రమే కైలాష్ బుక్ చేసుకొనుంటారు. నేను ఎక్కడో ఏసీ రూమ్‌లో పడుకొని, ఏసీ రూమ్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఏమన్నా బాధలు పడనులే అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో, కైలాష్ మానసరోవర్ యాత్ర అంటేనే గాయత్రి, గాయత్రి అంటేనే కైలాష్ మానసరోవర్ యాత్ర అన్నటువంటి ఒక బ్రాండ్ ఎందుకు వచ్చిందంటే కారణం అది. సో, కైలాష్ మానసరోవర్ యాత్ర అన్నటువంటి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ మాక్సిమం టు మాక్సిమం అది ఎవరికి తీరని కోరికగా ఉన్నా అది నెరవేరాలి. ది రైట్ వేలో చేయగలగాలి. అండ్ నా ఇంటెన్షన్, నా గోల్ కూడా అమ్మా, ఈ పెద్దవాళ్ళందరూ ఎట్లాగో కైలాష్ యాత్ర ఇవన్నీ చేస్తారు. బికాజ్ వాళ్ళ దగ్గర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేదో బిజినెస్ చేసుంటారు. పిల్లలు సెటిల్ అయ్యి ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. బట్ నా గోల్ అండ్ టార్గెట్ అంతా కూడా మనలాంటి యూత్ కైలాష్ చేయాలమ్మా. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటదని నెక్స్ట్ లెవెల్ ఉండి, యెస్. ఇది గదా మనం లైఫ్‌లో సంపాదించింది అనేటువంటి యొక్క ఎసెన్స్ పట్టుకున్నప్పుడు, అసలు వాళ్ళ లైఫ్‌లో స్పీడ్ మనం ఆపలేమమ్మా. అంత నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతారనమాట. సో, కైలాష్ ఈజ్ ఎవ్రీథింగ్ అంతే. కైలాష్‌ని మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ఫీల్ ఇంకోటి ఉండదు అని చెప్పొచ్చు. సార్, మా కోసం ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కైలాస యాత్ర గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. 2026 మే 10వ తేదీ జూబ్లీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రీ గెట్ టుగెదర్ ఈవెంట్‌కి రిలేటెడ్ ఏవి చూసేద్దామా? అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి
డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవి ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్ గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. ఇంతవరకు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కైలాస యాత్రకు వెళ్లిన భక్తుల అనుభూతులు అండ్ వెళ్ళాలి అనుకున్న భక్తుల అనుభూతులు ఒకసారి తెలుసుకుందామా? నా పేరు విఎస్ నారాయణ. ఈ అద్భుతమైన యాత్ర నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినాం. ఇది చాలా అద్భుతమైన యాత్ర, చాలా బాగా నిర్వహిస్తున్నారు వారు. నా పేరు జనాబాయి, నేను హైదరాబాద్ వాసిని. భరత్ శర్మతోటే రావాలని ఉండే, గాయత్రి టూర్స్ వెంబడే చేయాలని ఉండే యాత్ర. బెస్ట్ గాయత్రి టూర్స్ అంటే బెస్ట్. ఒక్కరొక్కరు వచ్చినా మంచి యాత్ర చేయొచ్చు, అన్ని విధాల బాగుంది. నమస్కారం అండి, నా పేరు నీరజ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వరంగల్. ఈ హెలికాప్టర్లో నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం. అది హెలికాప్టర్లో హిమాలయ పర్వతాల నుండి రావటం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉండింది. ఆ జర్నీ అనేది చాలా కేర్ తీసుకున్నారు భరత్ శర్మ గారు. మానస్ సరోవర్ కైలాష్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లైఫ్ టైమ్ మెమొరబుల్ ట్రిప్. నా పేరు గౌని కరుణశ్రీ, నేను హైదరాబాద్ నుండి. నేను ఒక్కదాన్నే సింగిల్గా వచ్చాను, కానీ భరత్ శర్మ చాలా బాగా తీసుకెళ్ళాడు. సొంత కొడుకుతో వెళ్ళినట్టుగా ఉంది. భరత్ శర్మ గారు ప్రతి ఇష్యూలో, ప్రతి విషయంలో పర్మిట్ కానించి, వీసాల కానించి, పాస్పోర్ట్స్ కానించి అన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి భరత్ శర్మ గారి ఆధ్వర్యంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కైలాస మానస సరోవర యాత్ర చేస్తే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆయన మన దగ్గరుండి వాళ్ళ తల్లిదండ్రుల లెక్క భావించి మనను వెళ్ళవెళ్ళ కాపాడుకుంటూ యాత్ర కొనసాగిస్తాడు. Myself Virender Singhani, I am from Hyderabad. Everything is fine. I will suggest to 200% to my friends and family members. This is very nice accommodation and food. Everything is awesome. థ్యాంక్ యూ. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాస్ యాత్రకి వచ్చానండి. నిజంగా చెప్పానంటే ఈ టూర్స్ అధినేత
భరత్ శర్మ గారు చిన్న వయసు వాడు, కానీ రిస్క్ తీసుకొని ఆయన పెద్దవాళ్ళని సైతం, అంటే నడవలేని వాళ్ళని సైతం కూడా ఆయన అందరినీ నేను తీసుకెళ్తాను మౌంట్ కైలాస్ యాత్రకి, మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వస్తాను, ఆరోగ్య విషయాలను తెలుసుకుంటూ చాలా బాగా నిర్వహించాడండి నిజంగా. నా పేరు ప్రకాష్. ఈ కైలాస్ మానసరోవర్ గాయత్రి టూర్స్ ద్వారా మాకు చాలా బాగా నచ్చింది. అకామిడేషన్ కానీ ఎక్కడైనా సరే చాలా బాగా మాకు ఇది చేశారు. బై వాక్ కానీ అదే గుర్రాలే కానీ పోర్టర్సే కానీ చాలా మందికి చాలా ఇచ్చేశారు. చాలా బాగా నచ్చింది మాకు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము కైలాస మానసరోవరాన్ని చాలా ఆత్మతృప్తిగా చూసి తిరిగి ఆనందకరంగా వెళ్తున్నాము. భరత్ శర్మ గారికి మా దీవెనలు. చిన్నవాడు కాబట్టి చాలా చక్కగా మా అందరినీ తీసుకెళ్లారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అందరినీ చక్కగా తీసుకెళ్లారు. ఆయనకి మా ఆశీస్సులు. భరత్ శర్మ గారికి చాలా థ్యాంక్స్. మా అనుకున్నవన్నీ మేము ఎట్లా అయితే పోవాలనుకున్నామో అలా అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. చాలా హ్యాపీగా రిటర్న్ అవుతున్నాం. థ్యాంక్స్. అసలు నిజంగా పరిక్రమణ చేయగలిగే స్థితిలో ఉన్నామా అనుకున్నాం, కానీ చేసడం చాలా సంతోషం అనిపించింది. థర్డ్ డే కూడా నడవాలనుకుంటున్నా. ఫస్ట్ డే 15 కిలోమీటర్లు నడిచినప్పుడు ప్రతి సెకండ్ దేవుడు కనిపించింది మాకు. చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల కంచి అనుకుంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. మనం వెళ్ళాలనుకుంటే గాయత్రి టూర్స్ తోటి తప్పకుండా వెళ్ళొచ్చండి. చాలా బాగా చేశారు. ప్రతి సెకండ్ చూసుకున్నారు మమ్మల్ని. మాకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లారు.